ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాప్కట్ ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి అన్న దాని గురించి చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది, కానీ ఇండియాలో రన్ అవ్వదు. దీనికోసం VPN సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సి వచ్చుద్ది. ఇదంతా ఎలా చేయాలి అన్నది చూడండి. ఫస్ట్ నేను ఫైల్ హౌస్ వెబ్సైట్ లోకి వచ్చి ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుద్ది. మన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకునే ఫైల్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అన్న మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుద్ది, లేదంటే డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసామంటే మనం సాఫ్ట్వేర్ లోకి వెళ్తాం. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఒక టిప్స్ కనబడతాయి. దీన్ని మనం ఇంపోర్ట్ అంటాం. నెక్స్ట్ మన ఫైల్స్ ని టైమ్ లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇలాగా ఒక 5 స్టెప్స్ చూపెట్టుద్ది. మనం నెక్స్ట్ అన్నాం అంటే ఈ 5 స్టెప్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్తే నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుంది కదా, ఈ ఎర్రర్ మనకి రాకుండా ట్రాన్సాక్షన్స్ యూస్ చేయాలి అంటే మనం VPN సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. దానికోసం ఇక్కడ నేను VPN గేట్ అని సెర్చ్ చేసా. ఫస్ట్ మనకు ఒక వెబ్సైట్ కనబడుతుంది కదా, ఈ VPN గేట్ లోకి వెళ్ళాము అంటే నెక్స్ట్ మనం కింద టైప్ హియర్ టు సెర్చ్ దగ్గర మనం VPN సెట్టింగ్స్ అన్ని టైప్ చేసామంటే మనకి VPN సెట్టింగ్స్ అనేవి కనబడతాయి. ఇక్కడ యాడ్ ఏ VPN అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ VPN ప్రొవైడర్ వచ్చేటప్పటికి విండోస్, కనెక్షన్ నేమ్ వచ్చేటప్పటికి VPN1 అని ఇస్తున్నా. సర్వర్ నేమ్ ఆర్ అడ్రస్ వచ్చేటప్పటికి ఇందా మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసాం కదా, ఇక్కడ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయడమే. నెక్స్ట్ ఇక్కడ VPN టైప్, ఇక్కడ SSTP అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాము అంటే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, అది కాపీ చేసి పేస్ట్ చేయడమే. యూజర్ నేమ్ వచ్చేటప్పటికి VPN కాపీ చేసా, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేటప్పటికి VPN నే మళ్ళీ కాపీ చేస్తున్నా, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. సేవ్ అన్నారు అంటే మనకి VPN సెట్టింగ్స్ సెట్ అయినాయి. నెక్స్ట్ ఈ VPN1 ఓపెన్ చేసి కనెక్ట్ అనాలి. కనెక్ట్ అంటేనే మనకి ఈ VPN1 అనేది రన్ అవుద్ది. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేద్దాం. క్యాప్కట్ ఐకాన్ కనబడుతుంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఈ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళారు అంటే ట్రాన్సాక్షన్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవడమే. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ట్రాన్సాక్షన్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు మనం రన్ చేసుకోవచ్చు. ఇలాగా ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవడమే. మనకి ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ మనం ఇలాగ క్లిక్ చేసుకుంటూ డౌన్లోడ్ చేసుకోవడమే. నెక్స్ట్ అలాగే మనకి ఎఫెక్ట్స్ లో కూడా డౌన్లోడ్ చేయాలి. ఇలా క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోతాయి. ఈ సాఫ్ట్వేర్ లో మీరు ఎడిటింగ్ చేసింది మొత్తం అయిపోయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ క్లోజ్ చేసేస్తారు కదా, క్లోజ్ చేయగానే ఇక్కడ మనకి VPN కనెక్టెడ్ అని ఉంటది, దీని మీద క్లిక్ చేసి డిస్కనెక్టెడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ యూస్ చేస్తారో సాఫ్ట్వేర్ యూస్ చేసే ముందు కనెక్ట్ చేసుకోవడం, సాఫ్ట్వేర్ క్లోజ్ చేసిన తర్వాత డిస్కనెక్ట్ చేసుకోవడమే. మీకు ఒకవేళ ఇక్కడ కనబడకపోతే టైప్ హియర్ టు సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ VPN సెట్టింగ్స్ అని టైప్ చేయండి. ఇక్కడ VPN1 కనెక్టెడ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి డిస్కనెక్ట్ చేసుకోండి. ఈ సాఫ్ట్వేర్ గురించి డీటెయిల్ గా ఫుల్ కోర్స్ చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, క్లిక్ చేసి ఫుల్ కోర్స్ చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.